అరేబియా సముద్రంలోని సముద్ర దొంగల భరతం పట్టారు మన నేవీ కమాండోలు. సోమాలియా తీరంలో వాణిజ్య నౌకలోకి చొరబడి సిబ్బందిని బందీలుగా చేసుకున్న సముద్ర దొంగలు మన నేవీని చూసి పరారయ్యారు. నౌక హైజాక్ అయిన సమాచారం అందిన వెంటనే ఆగం మేఘాలపై మన కమాండోలు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. భారత నేవీ అప్రమత్తతతో నౌకలోని 15 మంది భారతీయులు సహా మొత్తం 21 మంది సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్న సముద్ర దొంగలు ఉగ్రవాదుల దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల హిందూ మహాసముద్రంలో కూడా ఈ తరహా దాడులు జరిగాయి. ఇక అరేబియా సముద్రంలోనూ దుండగులు రెచ్చిపోతున్నారు. గత నెలలో మన దేశం వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. అప్పట్లో భారత నౌకాదళం వెంటనే స్పందించి ఐసీజీఎస్ విక్రమ్ను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. ఆ సంఘటనలో మొత్తం 20 మంది భారతీయులను రక్షించింది. ఈ సంఘటనను మరిచిపోకముందే 2 రోజుల క్రితం సోమాలియా తీరంలో ఎంవి లీలా నార్ ఫోక్ అనే వాణిజ్య నౌకను హైజాక్ చేశారు. ఇందులో 15 మంది భారతీయులతో పాటు మరో 6 విదేశీయులు ఉన్నారు. నౌక హైజాక్ అయిన విషయాన్ని బ్రిటిష్ మిలిటరీకి చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గుర్తించి భారత నౌకాదళానికి సమాచారం ఇచ్చింది. గుర్తు తెలియని దుండగులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని, నౌకలోని సిబ్బందిని రక్షించాలని కోరింది. ఈ సమాచారం అందిన వెంటనే స్పందించిన భారత నేవీ అధికారులు ఐఎన్ఎస్ చెన్నైతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ను పంపారు. గురువారం నౌక హైజాక్ అవ్వగా శుక్రవారం సాయంత్రం అరేబియా సముద్రంలో నౌకను గుర్తించారు నేవీ కమాండోలు. వెంటనే నౌకను చుట్టుముట్టి లొంగిపోవాల్సిందిగా పెరైటర్లకు హెచ్చరికలు పంపారు. అనంతరం నౌకలోకి దిగి పరిశీలించగా ఓ గదిలో బందీలుగా ఉన్న సిబ్బంది కనిపించారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నేవీ కమాండోలు చుట్టుముట్టిన విషయాన్ని గమనించి అప్పటికే దుండగులు పరారయ్యారు.